అదే కదా మొదటి ఆదాము అవ్వలకు దేవుడిచ్చాడు ఏదెనులో. ఎలాంటి మందులు లేవు, ఎలాంటి కెమికల్స్ లేవు, చక్కగా వృక్ష ఫలాలన్నీ కూడా అతడు భుజించి ఆనందించవచ్చు. కానీ అతడు వారు ఏం చేశారంటే ఆహారముగా ఎంచుకొనలేదు. అబద్ధము చేత బూడిదనబడినటువంటి మోసమనబడిన ఆహారాన్నంట వారు ఏం చేస్తున్నారు తెలుసా? సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఒకటి భూమి నుండి పుట్టించబడినది మనుషుని హృదయానికి దేవుడిచ్చిన ఆహారంగా ఉంది. రెండవది ఏంటంటే ఇదిగో దేవుని మాట అనబడిన వాక్యము మనుషుని హృదయానికి ఆహారంగా ఉన్నది. మనుషుని హృదయాన్ని సంతోషపరుస్తుంది. దేవుని మాట మనుషునికి దేవుడిచ్చే ఆహారం.